రాష్ట్రంలో కులగణన ఒక చారిత్రక నిర్ణయం. ఈ రోజు తెలంగాణలో ఒక చారిత్రక ఘట్టం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికే ఆదర్శం అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు సమాజ అభివృద్ధి జరగాలంటే కులగణన కావాలి. కులగణన సమాజానికి భవిష్యత్తుకు ఒక దిక్సూచి అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్ అన్న మరియు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనందరికీ తెలిసిందే 50 రోజులు కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 1,03,889 మంది అధికారులతోని అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు 96.9% ప్రజలు కూడా పాల్గొన్నారు. ఒక 3.1% మాత్రమే పాల్గొనలేదు. దీనిలో భాగంగా కుల సంఘాలు మేధావులు ప్రభుత్వం దృష్టికి పోతే వాళ్ళు సానుకూలంగా స్పందించి గతంలో ఏనాడు లేని విధంగా వాళ్ళు వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరి మేధావులను కుల సంఘ నేతలను బీసీ సంఘ నేతలను పిలిపించి వాళ్ళ సమస్యలు ఏందో వెంటనే పరిష్కరించాలని చర్చలు జరిపి వెంటనే రీసర్వే కూడా ఈరోజు ఇవ్వడం అనేది ఒక చారిత్రక నిర్ణయము. చరిత్రలో ఒక పేజీ అంటూ పొన్నం ప్రభాకర్ అన్నకు రేవంత్ అన్నకు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రీసర్వేలో భాగంగా దయతలచి నవ సమాజ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలని, సర్వేలో పాల్గొనడం రీసర్వేలో మన ప్రతి ఒక్కరి బాధ్యతని చేయి కలుపుదాం, సర్వేలో పాల్గొందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ కన్న కలలు ఈరోజు కులగణన దేశ విదేశాలలో కూడా చర్చకు రావడానికి ప్రధాన కారణం ఈరోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.